హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ ఫ్రెండ్స్? బయట ఉన్నప్పుడు ఆకలి అయితే అవుతుంది. బయట ఉంటాం కదా, టైం అవుతుంది కొద్ది, నడుస్తుంది కొద్ది, ఆకలి అయితే అవుతుంది. నాకు ఆకలి వేస్తుంది అని ఫ్రెండ్స్ ఒక మాట చెప్పిన, మనం కడుపుకి ఆకలిగా ఉన్నా తినకపోయినా పర్వాలేదు, హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా నడవచ్చు, కడుపు తేలిగ్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అదే కానీ ఎక్కువ అన్నం అయింది అనుకోండి ఫ్రెండ్స్, ఫుడ్ కానీ ఎక్కువ అయింది అనుకోండి ఫ్రెండ్స్, నానా బాధలు పడాలి. కడుపు నొప్పి, పొత్తు కడుపు నొప్పి, ఇవన్నీ నొప్పులు వస్తాయి. ఇంకా అస్సలు నడవలేము, కదలలేము, చాలా బాధలు. అలాగే బయట ఉన్నప్పుడు కష్టమైతే అవుతుంది, నడడానికి కష్టం, ఎండ వస్తుంది. ఈ టైంలో సూర్యుడు చూస్తే చాలా మంచిది, డి విటమిన్ చాలా మంచిది. అందులో ఎండాకాలం ఫ్రెండ్స్, ఈ టైంలో చూస్తే చల్లగా ఉంటుంది, ఎక్కువ ఎండ ఉండదు, మాదిరిగా కూల్గా ఉంటుంది. అంతేకాదు ప్రకృతి తాలూకా గాలి చల్లగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. మనకి నడడానికి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే నడలేము, కష్టంగా ఉంటుంది. ఎంత కష్టమైనా పడండి, నడండి, కానీ నడండి. చాలామంది ఇంట్లో ఉండి మేము ఇంట్లోనే నడిచేస్తున్నాం, వాకింగ్ చేస్తున్నాం అని అంటారు. అది ఎంతండి వాకింగ్ ఇంట్లోనే? సరే మీది పెద్ద ఇల్లే అనుకుందాం, చాలా పెద్ద లోన్ ఉంది అనుకుందాం. ఎంత పెద్ద లోను కాదు కదా. సో బయట ఉన్నప్పుడు ఎంత కష్టమైనా నడవచ్చు. అదే ఇంట్లో ఉండి ఫుడ్ ఎక్కువయ్యి ఇంట్లో నడలేక, ఇటు అటు వెళ్ళలేక, కిందకి దిగలేక, బయటికి వెళ్ళలేక చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అందుకే నాకు మాత్రం బయట ఉన్నప్పుడు ఎంత కష్టమైనా నడుస్తా. అలాగే కడుపులో కొంత మాత్రమే తింటా, ఎక్కువ తిన్ను. ఇంకొకటి, మాత అన్నపూర్ణకు మొక్కుంటే మనకి ప్రతిరోజు ఫుడ్కి లోటు ఉండదు. నేను ఫ్రెండ్స్ మీకు నిజం చెప్తున్నా, బాలాజీ గుడికి వెళ్తాను కదా, రోజు నారాయణ ఒక ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత మాత అన్నపూర్ణ అంటే ఆవిడ ఒక ప్రసాదం అక్కడ ఇస్తారు కాబట్టి కొంచెం తీసుకుంటా. ఇంట్లో బాక్సులు కడతా, టిఫిన్ బాక్సులు నింపుతా. చిన్నప్పటి నుంచి పెడుతున్నాను నా పిల్లలకి, నా భర్తకి, ఇప్పటికీ పెడతా బాక్సులు. సో అన్ని టిఫిన్లు చేస్తా, కానీ నేను తినను. ఇంట్లో పూజ అయిపోయాక గుడికి పూజ, ఎప్పుడైనా ఇంట్లో గుర్తుంచుకొని ఇంట్లో పూజ చేసాకే గుడికి వెళ్ళాలి. సో ఆ తర్వాత గుడికి వచ్చి కొంచెం మాత అన్నపూర్ణ అని మొక్కేసి ఆ ప్రసాదం తిని అప్పుడు ఇంటికి వెళ్ళి టిఫిన్ తింటా. సో ఫ్రెండ్స్, కడుపు ఎంత హల్కాగా ఉంచుకుంటే, అలాగే మన మనసు కూడా, మనసులో అవి ఇవి చెత్తలు నింపేసాం అనుకోండి, మనసు ఎక్కువైపోతుంది. ఏమవుతుంది? స్టోరేజ్ అయిపోతుంది మనసులో. ఏమవుతుంది? మన మెమొరీ ఫుల్ అయిపోతుంది. అందుకే మెమొరీలో కూడా ఎక్కువ ఉంచుకోకుండా కావాల్సినంత ఉంచుకొని తగ్గింది ఇన్బాక్స్లో పడేద్దాం. సరేనా? గుడ్ డే, గుడ్ మార్నింగ్. హైవే